BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కల్కి ప్రభంజనం మొదలైందా? తెలుగు సినిమాగా ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు జాతీయ సినిమాగా ఇది మారబోతుందా? ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనాలు అవుతున్నాయి. ఇండియన్ సినిమా అనేటువంటి డిస్కషన్ని రేజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక కల్కి సినిమా 2 రోజుల్లో రిలీజ్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇది మల్టీ స్టార్ ఫిల్మా, మల్టీ లింగ్వల్ ఫిల్మా, ఎటువంటి ప్రభంజనం ఇది సృష్టించబోతుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. కల్కి సినిమా పేరు వినగానే ఫస్ట్ డివోషనల్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేశారు. దాన్ని ఏమో సైంటిఫిక్ కంటెంట్తో కనెక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రభంజనం మొదలైందా, లేదంటే ప్రభంజనం ఆల్రెడీ పీక్ స్టేజ్లో ఉందా? ఏమనుకోవాలి ఈ సినిమాకి సంబంధించి? ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం తారాస్థాయికి చేరుకోవటం జరిగింది. 2 ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయిన తర్వాత ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం కూడా ప్రచారం ఇవన్నీ జరుగుతున్న, ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి చాలా చాలా తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. వెళ్ళటానికి రీజన్స్ అనేటువంటి 3 రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి ప్రభాస్, తారాగణం, మెయిన్ కాస్టింగ్ ఒకటి, స్టార్ కాస్టింగ్ ఒకటి. నెక్స్ట్ డైరెక్టర్ అశ్విన్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఒకటి, నాగ్ అశ్విన్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. నెక్స్ట్ బ్యానర్, వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ 3 కారణాల రీత్యా ఈ సినిమా తాలూకు హైప్ అనేటువంటిది టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరల్డ్ వైడ్కి వెళ్ళింది. అందులో ఈ రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్ కూడా చాలా ప్రామిసింగ్గా కనిపించడంతో అది ప్రభంజనం అని, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సాధించిన విజయాన్ని బట్టి ప్రభంజనం అనేటువంటి పదం ఆడటం అన్నట్టు జరుగుతుంది. అయితే రిలీజ్కు ముందే కూడాను ప్రీమియర్ షోస్కి కానీ వరల్డ్ వైడ్గా ఈవెంట్స్ 2 కూడా కొంచెం డిఫరెంట్గా చేసినాడు. ఆ లొకేషన్స్ కానీ అవన్నీ కూడా అదే ఒక సినిమా తీయటం ఎంత గొప్ప, దాటిని జనరంజకంగా తీయటమే కాకుండా జనాల్లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది కూడా ఒక ఆర్ట్. ఆ విషయంలో వైజయంతి సంస్థ అనేటువంటిది మొదటి నుంచి కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్ విషయంలో కూడా వైజయంతి సంస్థకు 5 ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఒక లావిష్ ఫిలిమ్స్ తీసినటువంటి సంస్థ సినిమా. ఏంటి వైజయంతి మూవీస్ అంటే తెలుగులో బాగా పాపులర్ అని అనుకోవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ఆ ఇంపాక్ట్, ఆ ఇమేజ్ ఉందా వైజయంతి మూవీస్ కి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాని కాస్టింగ్ ని బట్టి వచ్చేసింది కదా. హూ ఇస్ ద మేకర్స్ ఆఫ్ 50th ఇయర్ కదా, 50th ఇయర్ ఆఫ్ దిస్ వాళ్ళ బ్యానర్ 1974లో ఎదురులేని మనిషి, ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారి చేతుల మీదుగా ఆయన కథానాయకుడిగా వచ్చినటువంటి బాపయ్య గారి డైరెక్షన్ వచ్చినటువంటి ఎదురులేని మనిషి సినిమాతో వాళ్ళ సినిమా ప్రస్థానం స్టార్ట్ అయింది. వచ్చే సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక చిత్ర నిర్మాణ సంస్థ 50 సంవత్సరాల పాటు అన్ని అగ్రశ్రేణి ఈ చిత్రాలతోటే, అగ్ర తారాలతోనే సినిమా, పెద్ద పెద్ద స్టార్స్తో. అంటే వాళ్ళు చెయ్యనటువంటి స్టార్ అంటూ ఎవరు లేరు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు మొదలుకొని అన్ని 2-3 తరాల స్టార్స్ తోటి సినిమాలు, వాళ్ళ సినిమాలతో పెద్ద స్టార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడుకునే మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్, రామ్ చరణ్, నారా రోహిత్, వీళ్ళందరూ కూడాను వైజయంతి మూవీస్ ద్వారా ఇంట్రడ్యూస్ అయినటువంటి వాళ్ళే. అలాగే అంతకుముందు ఉన్నటువంటి జనరేషన్లో అందరితోటి, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, చిరంజీవి గారితో, ఎన్టీఆర్ గారితో, సోహన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, అందరితో సినిమాలు తీసినటువంటి ఒక బ్యానర్. అంటే భారీ తరానికి, భారీ చిత్రాలకు, ప్రొడక్షన్ వాల్యూస్కు అనేటువంటి వాటికి ఒక లావిష్ ప్రొడ్యూసర్, ఒక విలాసవంతమైనటువంటి ఒక లావిష్ ప్రొడక్షన్ అంటే ఏంటో చూపించినటువంటి. అంటే తెలుగు ప్రేక్షకులకి వైజయంతి మూవీస్ ఫ్యాంటసీ సినిమాలు అనగానే జగదేక వీరుడు, అతిలోక సుందరి గుర్తొస్తుంది. అవును, ఇక్కడ ఏదో ఒక భూమి మీద ఇంకెక్కడో దేవతలకి ఒక కనెక్ట్ క్రియేట్ చేసి డిఫరెంట్ జోనర్ ట్రై చేశారు. అది సూపర్ డూపర్ సక్సెస్ అవ్వటం అనేటువంటిది తెలిసిందే. అలాగే తీసుకున్న కథాంశాలు అన్నీ కూడాను అంత లావిష్గా, సినిమాకి ఎంత ఖర్చు అనేటువంటిది, ఆ సబ్జెక్ట్కి ఎంత డిమాండ్ చేసింది అనేటువంటి దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు చేసి ఇది సినిమాని జనరంజకంగానే కాకుండా కనువిందుగా ప్రజెంట్ చేయటం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐ ఫీస్టింగ్ ఫిలిమ్స్ తీయటంలో వైజయంతి మూవీస్ ఆల్వేస్ మెయింటైన్. ఇదే ట్రాక్ రికార్డ్ని చూస్తే లాస్ట్ 2 ఫిలిమ్స్ కూడా మనం ఒక విధంగా మహానటి సినిమా కానీ, తర్వాత సీతారామం కానీ, ఇవి కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళినటువంటి సినిమాలుగా చూడొచ్చు. ఎందుకంటే మహానటి సావిత్రి బయోగ్రఫీ అనేసరికి ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళింది. అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళింది, ముఖ్యంగా సౌత్లో పెద్ద హిట్ అయింది.
సో సీతారామం కూడా ఈ మధ్య కాలంలో మంచి ఎందుకంటే మహానటిలో ఉన్నటువంటి దాంట్లో ఒక మహానటి తాలూకు లైఫ్ కాబట్టి సౌత్ ఇండియాలో షీఈ్ వెరీ పాపులర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్నింటిలో కూడా మహానటిగా సావిత్రి గారికి ఒక పేరు ఉంది. నేషనల్ లెవెల్లో కూడా ఆవిడకు ఒక గుర్తింపు, గౌరవం ఉంది. కొన్ని 2-3 సినిమాల్లో కూడా కూడా చేయటం జరిగింది ఆవిడ. అలాగే సీతారామం సబ్జెక్ట్ అనేటువంటిది ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఒక మిలిటరీ దేశాల మధ్య లవ్ స్టోరీ లాగా తీసుకొచ్చారు కాబట్టి దానికి కూడా ఒక నేషనల్ అపీల్ ఉంది దానికి, ఆ కంటెంట్ లో కూడా. సో ఆ విధంగా నేషనల్ అపీల్. సో ఇది ఎలా ఉంటది మరి, కల్కి ఎలా ఉంటది? ఎందుకంటే ఎక్కడో మహాభారతంలో అశ్వత్థామ దగ్గర నుంచి ఇక్కడ ఒక డిఫరెంట్ సైఫై కార్ దాకా తీసుకొచ్చారు. ఈ కనెక్ట్ ఏమిటనేటువంటిది మనం ఊహించుకొని చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. అసలు మాత్రం అంతుపట్టినటువంటి ఇది కనిపిస్తుంది. ఇక్కడ మహాభారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ ఏంటి, తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, ప్రభాస్ చేస్తున్నటువంటి క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్ తాలూకు కనెక్టివిటీ ఏంటి, అసలు టైం పీరియడ్ ఏంటి, 2028-98 అంటే ఏంటి అంటే దాదాపు 874 సంవత్సరాలు, 874 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ కాలం నుంచి ఏ కాలానికి తీసుకెళ్తున్నారు. అప్పటికి ఉన్నటువంటి సైంటిఫిక్, మన గతంలో ఆదిత్య 369 చూసాం. ఆదిత్య 369లో దాదాపు ఒక 500 సంవత్సరాల ముందు వెనకెళ్ళటం, 500 సంవత్సరాలు వెనకెళ్ళటం, ఒక 2050కి వెళ్తారు ముందుకు వెళ్ళేది. వెనక్కి వెళ్ళటం ఒక 400-500 సంవత్సరాలు వెనక్కి జరిగింది. ఇంకోటి అంటే అదే సినిమా, ఆ సినిమాకి పనిచేసినప్పుడు సంగీత శ్రీనివాసరావు గారు ఈ సినిమాకి మెంటర్గా పనిచేశారు. మెంటర్గా పనిచేయడం జరిగింది. సో ఆయన కూడా ఒక డ్రీమ్ ఉంది, ఆదిత్య 999 ఏదో తేవాలనుకున్నారు, చేయాలని అనుకున్నారు. సరే దీంట్లో ఆయన పెద్ద ఆయన తాలూకు ఇది అంతా తీసుకోవటం జరిగింది. అయితే ఏంటంటే ఇది మొత్తానికి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటి అంచనాలు మాత్రం ఏర్పడుతున్నాయి. కథను ఎలా చెప్తారు అనేటువంటిది మనం అప్పుడే ఊహించలేము. అంటే మీ అభిప్రాయం ఏంటి నాగ్ అశ్విన్ మీద? మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఇలాంటి సినిమాలకు ఎక్కడ కూడా ఏది చిన్న ఫెయిలర్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇదే నాగ్ అశ్విన్ చేసినటువంటి 2 సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత మహానటి. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం తను నరేట్ చేసిన విధానం చాలా డీసెంట్ గా, చాలా కూల్ గా ఉంటుంది. అలాగే మహానటి సినిమాని నిజంగా ఒక బయోగ్రఫీని ఈ విధంగా తీయచ్చా అంటూ బయోగ్రఫీ మేకింగ్ కి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ 2 సినిమాల్లో కూడా ఒక క్లాసికల్ మెంటారిజం కనిపిస్తుంది. అవునవును, ఇదే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అది దట్ ఈస్ వాట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఒక జోనర్, ఒక ఫీల్ గుడ్ కంటెంట్స్ లో నుంచి, ఫీల్ గుడ్ జోనర్ లో నుంచి ఒక్కసారిగా సైన్స్ ఫిక్షన్ లోకి వెళ్ళినప్పుడు ఆ సైన్స్ ఫిక్షన్ కూడా ఒక చిన్న సినిమా, ఇదో చిన్న కంటెంట్, ఇతిహాసాల నుంచి సైన్స్ ఫిక్షన్, ఇతిహాసాలు, టైం పీరియడ్స్ వీటిల్లోకి వెళ్ళటం కాకుండా ముఖ్యంగా మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాలీవుడ్ స్టైల్ కి ఇండియన్ ఫిలిం మేడ్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అనేటువంటిది తలుసుకుంటుంటే నాగ్ అశ్విన్ చూస్తుంటే అపీరెన్స్ డిసెప్టివ్ అనిపిస్తుంది. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్, ఎవరితోటి కానీ మాట్లాడటం కానీ పలకరిస్తే ఇదే ఎవరన్నా ముట్టుకుంటే కందిపోతారన్నట్టు కూడా పలకరిస్తే కందిపోతాడేమన్నంత సింపుల్ గా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు నాగ్ అశ్విన్. తను వెరీ స్మైలింగ్ అండ్ అలాంటి వ్యక్తిలో నుంచి ఇంత వైలెంట్ ఫిల్మ్ని, ఇంత స్టాండర్డ్ ఫిల్మ్ని, ఇంత స్పాన్ ఉన్న ఫిల్మ్ని ఎక్స్పెక్ట్ చేయటం రియల్లీ సంథింగ్ డిఫరెంట్. చేయగలిగేటటువంటి మన ట్రైలర్స్ వాటిలో చూస్తేనే అర్థమైంది అనమాట. ప్రభాస్ గురించి మాట్లాడేటప్పుడు అసలు ముందర సినిమా కాస్టింగ్ గురించి ఏంటి, ఇది మల్టీ స్టారా ఏంటి అసలు ఈ సినిమాకి? ఒకవైపు అంటే మల్టీ స్టారర్స్ కి డిఫరెంట్, మీరు అడిగిన మీ ప్రశ్న పూర్తిగా అడగండి చెప్తా. అంటే ఒకవైపు కమల్ హాసన్ కనిపిస్తున్నారు, ఇంకోవైపు అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు. సరే హీరో ప్రభాస్ ఉన్నారు, మళ్ళీ దీపికా పడుకునే క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నారు, తన పాత శోభన, మాలవిక నాయరు, సురేష్ మహానటి ఎంఐ తను కూడా ఉంది, వీళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను మల్టీ స్టారర్ అనే సినిమాకి చెప్పుకున్న నిర్వచనం ఏంటంటే యాక్చువల్గా ఇద్దరు సమకాలీకులైన నటులు కలిసి నటించిన దాన్నే మల్టీ స్టారర్ అనుకుంటాము. ఫస్ట్ మల్టీ స్టారర్, రీసెంట్ టాప్ మల్టీ స్టారర్ అంటే త్రిబుల్ ఆర్. అంతకుముందు ఎప్పుడో వచ్చిన కృష్ణ గారు, సోహన్ బాబు గారు చేసిందే మల్టీ స్టారర్ అనుకోవచ్చు. మహాసంగ్రామం అలా అనుకుంటే మల్టీ స్టారర్ సినిమాలకు నిర్వచనమే వైజయంతి మూవీస్. ఆ రోజున గురు శిష్యులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారును ఈయన చేశారు. తర్వాత వచ్చేసి అఖిల నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు చేశారు గురు శిష్యులు. సోహన్ బాబు గారు, కృష్ణ గారు చేసింది అడవి సింహాలు. అడవి సింహాలు ఒకటే ఇది. తర్వాత వెంకటేశ్వర వేలుతో చేసినటువంటి సినిమాలు ఏమన్నా బ్రహ్మరుద్రులు కానీ ఇవి కానీ ఒక డిఫరెంట్ ఏజ్ గ్రూప్ స్టార్ ఇంకొక అతను ఉంటే దాన్ని మల్టీ స్టార్ అనలేవు. అయితే క్యాస్టింగ్ పరంగా ఇది మల్టీ స్టార్
అనేటువంటి నిర్వచనంలోకి రాకపోయినప్పటికీ కూడాను మల్టిపుల్ స్టార్స్ యాక్ట్ చేసినటువంటి సినిమా. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ ఇందులో సూపర్ స్టార్స్ కనిపిస్తారు. అందరూ ఉన్నారు. కమల్ హాసన్ ఇప్పుడు కమల్ హాసన్, బౌలగ నాయకన్, ఇంకా అమితాబ్ బచ్చన్ ద ప్రైడ్ ఆఫ్ ద ఇండియన్ సినిమా, ఇంకా దీపికా పడుకునే ఇంకా గ్రేటెస్ట్ యాక్ట్రెస్ తను. ఇంకా అలాగే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మనకి చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి వండర్ఫుల్ యాక్టర్ మనకు తెలుసు, బ్రహ్మానందం కానీ మిగతా వాళ్ళు కానీ. స్టార్ కాస్టింగ్ పరంగా మల్టీ స్టార్ కంటే కూడా ఒక పెద్ద ఇది అనుకోవచ్చు. బట్ సింగిల్ స్టార్ ఈజ్ ప్రభాస్. ఓకే, కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఈ స్టార్ కాస్టింగ్ వల్ల వచ్చిందా లేదంటే మొత్తం సినిమా ప్రొడక్షన్? ఈ సినిమా విషయంలో హెల్తీగా చెప్పుకోవాల్సింది అంటే ఇక్కడ రెమ్యూనరేషన్స్ వీటికంటే కూడా ఎప్పుడైనా ఒక సినిమా నిర్మాణంలో 40% రెమ్యూనరేషన్స్కి 60% ప్రొడక్షన్కి ఖర్చు పెట్టాలి అనేటువంటి హెల్తీ ప్రపోర్షన్. ఆ హెల్తీ ప్రపోర్షన్ ఇందులో కనిపిస్తుంది. దాదాపు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా నీట్గా చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. కాస్త అటు ఇటు అయితే అయ్యి ఉండొచ్చు. ఇంతమంది ఫైనల్ అవుట్పుట్ చూసినాక మనం చూసిన తర్వాత 600 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ గా చెప్పుకోవచ్చు. గతంలో చేసేసిన సినిమాలంటే కూడా 400-500 crores టచ్ చేసినటువంటి బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ, RRR కానీ ఇవన్నీ. బట్ దిస్ ఫిలిం ద ప్రొడక్షన్ కాస్ట్ 600 crores అని చెప్తున్నారు. దాని మార్కెట్ రేంజ్ ఇంత అమౌంట్ రాబట్టాలి, ఇంత అమౌంట్ రావాలి అంటే అంత డెప్త్ ఉందా? ఇప్పుడు ఇండియన్ సినిమాలో అంత ప్రపోర్షనేట్ లో రిటర్న్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. వచ్చినాయి కదా ఇండియన్ సినిమా అంటే పాన్ వరల్డ్ కి వెళ్తుంది కదా సినిమా. అదే సినిమాలు ఉన్నాయి, 1000 crores సినిమాలు ఉన్నాయి. సో కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇది ప్రొడక్షన్ కానీ మేకింగ్ ఇప్పుడు కల్కి ప్రపంచం అనేటువంటి హెడ్డింగ్ పెట్టి మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా సరే దానికి ఎందుకు యాక్సెప్టెన్స్ అంటే ఆ అడ్వాన్స్ బుకింగ్ అనేటువంటి మామూలుగా లేవు. ఓకే, ద డే 1 కలెక్షన్స్ అనేటువంటిది ఎక్కడ సెట్ అవుతుందో ఎక్కడ ల్యాండ్ అవుతుందని చెప్పలేము. డే 1 కలెక్షన్స్ లోకి వచ్చేటప్పటికి RRR వచ్చేటప్పుడు 223 CR ఏదో అన్నారు, 220 అబో CR డే 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ అని అన్నారు గ్రాస్. ఓకే, మరి దీని ప్రభావం చూసుకుంటే ఇప్పటికే 3 లక్షల ఇది జారింది, 3 మిలియన్ దాటింది. ఓకే ఓకే, $3 మిలియన్ దాటింది US లో. ఓకే, ఓన్లీ US అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే, ఓన్లీ ఇన్ ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్ బుకింగ్స్. ఓకే, అలాగే ప్రపంచవ్యాప్తంగా 3200 స్క్రీన్స్ లో దాదాపు దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి స్క్రీన్డ్. 3000 థియేటర్లు, ఒక మ్యాసివ్ రిలీజ్. ఈ స్థాయి సినిమాకి కావాల్సినటువంటి మ్యాసివ్ రిలీజ్ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండటం జరిగింది. అట్ ద సేమ్ టైం టికెట్లు పెంచుకోవడానికి ఒక వెసులుబాటు అనేటువంటిది ప్రభుత్వం ఇవ్వటం కూడాను. 2 తెలుగు రాష్ట్రాలు కూడాను టికెట్ రేట్లు పెంచుకునే షోస్ 5 షోస్ ఇవ్వటం జరిగింది. టికెట్ రేట్ అక్కడ 70, ఇక్కడ తెలంగాణలో అయితే 70, మల్టీప్లెక్స్లో అయితే 100, సింగిల్ థియేటర్స్లో అయితే 70, ఆంధ్రప్రదేశ్లో అయితే సింగిల్ థియేటర్స్ అయితే 75, మల్టీప్లెక్స్లో 175, 125 పెంచుకునేలాగా వెసులుబాటు ఇచ్చారు. 2 రాష్ట్రాలు కూడా 5 షోస్కి అనుమతి ఇవ్వడం జరిగింది. బెనిఫిట్ షో టికెట్స్ కూడాను ఒక రేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక సినిమాకి అన్ని విధాలుగా ఒక సానుకూల వాతావరణం ఎట్లయితే ఏర్పడాలో అలాగే ఎలాంటి కొర్రీలు పెట్టడానికి అవకాశం లేకుండా ఒక సానుకూల ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఏపీలో ఒక సానుకూల ప్రభుత్వం ఏర్పడింది, ఇక్కడ తెలంగాణలో ఒక సానుకూల ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడా సినిమాల పట్ల మాత్రం సానుకూలంగానే ఉన్నారు. గవర్నెన్స్ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడాను. కాబట్టి ఎన్ని విధాలుగా ఒక సానుకూల వాతావరణంలో ప్రైస్ వైజ్ కానీ అన్ని విధాలుగా రిలీజ్ అవుతుంది. కాబట్టి సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఈ సినిమా వైజయంతి వాళ్ళ సినిమా ఇంద్ర ద స్టూపెండస్ హిట్, చిరంజీవి గారు నటించినటువంటిది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక గొప్ప బ్రాండ్ చిరంజీవి గారు నటించినటువంటి. ఇప్పుడు ఇంద్ర సినిమా అనేటువంటిది 2004లో తీసినటువంటి సినిమా ఇప్పుడు 2002లో, ఈ ఆఫ్టర్ 22 years ద సేమ్ లొకేషన్, సేమ్ కాశీలో. ఓకే ఓకే, కాశీ బ్యాక్గ్రౌండ్ సిటీ అని చెప్పి ట్రైలర్స్ లో వేస్తున్నారు. దాని తాలూకు కథలో కాశీ తాలూకు ఇది ఉంది. అక్కడ కూడా స్టోరీ పర్పస్ పరంగా కాశీ వెళ్ళటం జరుగుతుంది. సో ఈ కాశీ సెంటిమెంట్ అనేటువంటిది కూడా వాళ్ళకి వర్కౌట్ ఉంది అనేటువంటి ఒక ఇది ఉంది. మల్టీ స్టారర్స్ ఎక్కువగా కాకపోయినా ఆయన సోలో సక్సెస్లో ఎక్కువ ఉన్నాయి వైజయంతి బ్యానర్. మల్టీ స్టారర్స్ అనేటువంటి వాటిలో అడవి సింహాలు అదంటే నిజమైన ఇద్దరు సమకాలీకులైన హీరోలతో చేసినటువంటిది అడవి సింహాలు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు. మిగతావన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూపులతో చేసే కాబట్టి వీ కాంట్ కాల్ దెమ్ ద మల్టీ స్టార్. అది మంచి సక్సెస్. తర్వాత ఇది
ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ కాశీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఆ సెంటిమెంట్ అసలు ఈ సినిమా తర్వాత ప్రభాస్ ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ఇంకా మనం ప్రత్యేకించి అభినందించాల్సినటువంటి వ్యక్తులు అశ్విని దత్ గారి కుమార్తెలు స్వప్నాను ప్రియాంక ఇద్దరు ఎదిగి రావటం, వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫిలిం మేకింగ్ లో వాళ్ళకి అవగాహన కానీ ఇది కానీ రియల్లీ వర్ది డాటర్స్. వాళ్ళు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. స్వప్న సినిమా అని చెప్పని పెళ్లి సందడి ఇలాంటి కాంబినేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉంది కదా. సో వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలోకి వచ్చేసారు. పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో అంత వండర్ఫుల్ క్రెడిట్ దే ఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు మహానటి కానీ, అంతకుముందు వెంకట సుబ్రహ్మణ్యం కానీ, తర్వాత వచ్చినటువంటి సీతారామం కానీ, ఈ సినిమాలన్నిటిలో కూడాను వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ మేకింగ్ అనేటువంటి వాళ్ళ కంటెంట్ ఇంకొంచెం గ్లోబలైజ్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ గుడ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ. నిన్నే ఒక ఇంటర్వ్యూలో చూడటం జరిగింది. ఒకవైపు అమితాబ్ బచ్చన్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్, దీపికా పడుకునే, ప్రభాస్ అండ్ దీస్ 2 daughters, ద వే దే ఆన్సర్డ్, ద వే దే అసలు ఆ సినిమా నిర్మాణం వెనుక ఉన్నటువంటి కల్కి నిర్మాణం వెనుక ఉన్నటువంటి సాధక బాధకాలను వాళ్ళు చెప్పిన విధానం, అది టేక్ ఆఫ్ అయినటువంటి విధానం, ఇదంతా చాలా బాగా చెప్పారు వాళ్ళు. మల్టీ స్టార్ ఆల్ మల్టీ లాంగ్వేజ్ స్టార్స్ అందరూ ఉన్నటువంటి సినిమా. ఇప్పుడు టాలీవుడ్ కు సంబంధించి ప్రభాస్, బాలీవుడ్ కు సంబంధించి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ కు సంబంధించి కమల్ హాసన్, శాండల్వుడ్ కు సంబంధించి దీపికా పడుకునే. దీపిక అంటే కర్ణాటక నుంచి బాలీవుడ్ కదా, కర్ణాటక నుంచి కూడా ఎవరినొకరిని పెట్టి ఉంటారు. వాళ్ళు అనుకుంటే టాలీవుడ్ నుంచి చూస్తే మీరు ప్రభాస్ టాలీవుడ్ కి లిమిట్ చేయలేరు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ నుంచి రిప్రజెంట్ చేస్తారు. మలయాళం నుంచి చూస్తే శోభన, మలయాళం నుంచి శోభన. కాబట్టి ఈ విధంగా ఆల్ లాంగ్వేజ్ స్టార్స్ ఉన్నారు దీంట్లో. వాళ్ళ మల్టీ స్టార్ కంటే కూడా ఇంకా ఎక్కువ. సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ స్పేస్ ఏ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి తర్వాత ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు. సరే, సాహో సినిమా కొంతవరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ లో రీచ్ అయినా కానీ ఈ మధ్య వచ్చినటువంటి ఆది పురుషు ఇవి కొంత డిసప్పాయింటింగ్ కింద చూడాల్సి ఉంటుంది. కరెక్ట్ గా సంవత్సరం క్రితం June 16th ఆది పురుషు రిలీజ్ అయింది. మళ్ళీ June 27th రిలీజ్ అవుతుంది. డెఫినెట్ గా ప్రభాస్, ఎందుకంటే ఆ సినిమా తాలూకు ఇది వేరు, ఆది పురుషుకు వచ్చినటువంటి ఇది వేరు, బట్ దీని స్లాట్ వేరు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కూడా వచ్చింది. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. అది పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాం. ఇది మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ వండర్ఫుల్. ఇది ఒక ట్రెండ్ సెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి సంబంధించి మరి కొంత ఇంట్రెస్ట్ ఇండియాలో క్రియేట్ చేసేటువంటి స్కోప్. ట్రెండ్ సెటర్ అంటే ఏంటంటే, ఒక సినిమా అంటూ వస్తే ఆ సినిమాని అదే ట్రెండ్ లో ఫాలో అవుతూ 10 సినిమాలు రావడానికి ట్రెండ్ సెటర్ అంటాం. ఇలాంటి ట్రెండ్, ఇలాంటి సబ్జెక్ట్ అనేటువంటి వన్స్ లూమన్ గా హ్యాపెనింగ్స్ తప్ప అప్పుడప్పుడు జరిగే అద్భుతాలు తప్ప, దిస్ కెనాట్ బి ఏ ట్రెండ్ సెటర్, దిస్ కెన్ బి ఏ సెన్సేషన్. ఇంకా ప్రతి ఒక్కళ్ళు మేము ఇలాంటి సినిమాలు తీస్తాను బయలుదేరితే కాళ్ళు చేతులు మూడు కాలిపోతాయి. దిస్ విల్ బి ఏ ఫినామినల్ ఫిలిం అండ్ ఇట్ విల్ సెట్ ఇట్స్ ఓన్ రికార్డ్ అనేటువంటిది మాత్రం ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హెవీ, వెరీ మచ్ హెవీ. దట్ టు ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రభాస్ అండ్ ఇన్ ద క్రియేటివ్ హైట్స్ ఆఫ్ నాగ్ అశ్విన్. ఈ రెండింటి మీద ఒక గ్రాండ్ సక్సెస్ అయిన సినిమాని చూసిన తర్వాత ఆ జానర్ లో, ఆ స్థాయిలో కాకపోయినా ఆ జానర్ లో సినిమాలు రిలీజ్ అవడం అనేది సహజం. ఇప్పుడు అటువంటి ట్రెండ్ లో కన్నా ఇండియన్ మూవీ వెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒక హిస్టారికల్ బాహుబలి తర్వాత చాలా హిస్టారికల్ బేస్డ్ మూవీస్ వచ్చినాయి వరుసగా. సో అట్లాగా ఈ సినిమా కూడా వర్షన్ క్రియేట్ చేసే అవకాశం. ఎందుకంటే మన దానిలో చాలా తక్కువ సైన్స్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్స్ ఇంకా మూఢమైనటువంటి నమ్మకాలను కలిపేసేసి మన వచ్చింది బ్రహ్మాస్త్ర అనే సినిమా వచ్చింది. ఏదో ఒక పిచ్చి కథ కానీ ఆడేసింది. ఒక దాంట్లో ఒక సైంటిఫిక్ ఫిక్షన్ కాస్త కొంత సూపర్ స్టేషన్స్ కొంత అన్ని కలిపేసేసి ఇప్పుడు ఏంటంటే గ్రాండ్ ప్రజెంటేషన్ అనేది కోరుతున్నారు. లాజిక్ అనేటువంటిది పెద్దగా చోట్ల ఓన్లీ మ్యాజిక్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద లాజిక్ అనేటువంటి యాంగిల్లో వెళ్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే రావచ్చు, ఇంతకు మించి అదే సినిమాలు కూడా రావచ్చేమో. 27th కి ఒక భారీ ప్రభంజనాన్ని వెండి తెరపైన చూసే అవకాశం ఉంటుందండి. డెఫినెట్ గా. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది కల్కి సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా వర్కౌట్ జరిగింది మొత్తం అంటున్నారు ప్రభు గారు. అలానే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేయబోయే బిజినెస్ కూడా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే సినిమాలకి ఇది ఎలాంటి ప్రేరణనిస్తుంది. అలానే వైజయంతి మూవీస్ స్వర్ణోత్సవాలు కల్కి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో చేసుకుంటాయో ఎదురు చూద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.